సార్ ఇప్పుడు ఇక్కడ మీరు చేసిన మంచి మంచి పనులు అంటే కళ్ళజోళ్ళు మీరు స్వయంగా ఆ ఫ్రేమ్ డిజైన్తో మొదలుకొని ఎంపిక చేయడమే కాకుండా మీరే వాళ్ళకి పెద్దవాళ్ళందరికీ కళ్ళజోళ్ళు పెట్టడం లాంటి డీటెయిలింగ్ అంటే అంత శ్రద్ధ ఎందుకు వచ్చింది మీకు, ఎక్కడి నుంచి వచ్చింది? అంటే వాస్తవంగా అండి నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఏముందంటే నేను మేనేజర్ని కాబోయే ముందు వర్కర్గా ఉంటాను. అంటే ప్రతి విషయాన్ని స్క్రాచ్ నుంచి నేను చేసుకుంటూ వచ్చి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక టీంని డెవలప్ చేసుకున్న తర్వాత బజరంగ్ ఫౌండేషన్ టీం కూడా అలాగే ఒక 70-80 మందితో కలిసి నేను పనిచేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత టీంని మేనేజ్ చేసుకుంటాను. 5:45 క్యాంప్కి వెళ్ళాలంటే 5:45కే కార్లు బయలుదేరుతాయి. సో డిసిప్లైను నేను కూడా పని చేసుకుని మేనేజ్ చేసుకుంటున్నాను కనుక ఇప్పుడు అది ప్రస్ఫుటంగా 100% యాక్యురేట్గా ప్రజల్లోకి వెళ్ళింది. అందుకనే నేను ప్రతి కార్యక్రమాన్ని అంటే 27,000 మందికి ఫ్రేమ్స్ నేనే కంటికి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూపెట్టి ఎవరు వారిని అడిగితే ప్రతివారు జగన్మోహన్ రెడ్డి గారని లేకుంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడని జగన్ అన్నని ఇలా పిలుస్తూ ఉంటారు కనుక నేను తెలియని రాజకీయ ప్రక్రియలో ఆల్రెడీ ఎంటర్ అయిపోయానని తర్వాత నాకు తెలిసింది. అదే నాకు టికెట్ ఇప్పించింది, అదే నాకు విజయాన్ని చేకూరుస్తుందని నేను నమ్ముతున్నాను. అంతేకాకుండా మీరు చేసిన పనులన్నీ కూడా చాలా అంటే డెడికేటెడ్గా దాన్ని ముద్రించి పుస్తకాల రూపంలో మీ దగ్గర ఒక డాకెట్ ఉంది. అది చేయాలన్నది ఎవరి కోసం? అది మీకోసం మీరు చేసుకున్నారా, లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయాలి మీరు చేసే కార్యక్రమాలు? ప్రచురితం కూడా అయింది చాలా చోట్ల. అంటే వాస్తవంగా ఇప్పుడు మీరు నాకు ఐ డ్రీమ్ నుంచి నా ఇంటర్వ్యూ కావాలి మీరు అడిగారు, నేను కూడా ఉత్సాహాన్ని కనపరిచాను. ఎందుకంటే ఒక డాక్యుమెంటేషన్, ఒక విజువలైజేషన్ మనం చేసిన వృత్తికి ప్రవృత్తికి లేకపోతే రాజకీయానికి అవసరం. సో అనాదిగా మనకి మరి గ్రంథాలు పెద్దలు చేసిన కార్యక్రమాలు పుస్తక రూపంలో గ్రంథాలయాలు ఉండి ఈ రోజుల డిజిటల్ మీడియా డామినేట్ చేసింది. అందుకని మీకు నేను ఇంటర్వ్యూ ఇస్తాను. అలాగే నేను చేసిన ఏ కార్యక్రమం కూడా మదుగులో పడిపోవడదు కనుక డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా చేయటం, విజువలైజేషన్ చేయటం నేను అలవాటుగా చేసుకున్నా. చేసిన ప్రతి కార్యక్రమాన్ని మరి ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే సాక్షి పేపర్లో జాకెట్ షీట్లుగా కూడా ప్రింట్ చేసేవాడిని. అది అధినాయకుడికి బాగా చేరి నాకు టికెట్ రావడానికి కూడా కారణమై ఉంటుందని నేను నమ్ముతాను. అమ్మటి మురళీకృష్ణ గారు, మీరు కేబీసీ ప్రోగ్రామ్ మీకు చాలా ఇష్టమా? కౌన్ బరేగా కరోర్పతి, మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం నాకేం పెద్ద మీరు మరి ప్రజలకి వాలంటీర్లకి క్విజ్ పెట్టి మరి ఒక పోటీ పరీక్ష పెట్టి ప్రభుత్వ పథకాల గురించి అంటే ముందు అసలు ఈ ఆవశ్యకత ఉందని ఎందుకు అనిపించింది? అంటే వాస్తవంగా అంటే ఇది నేను పోటీతత్వంతో పెట్టాలనేది కాదు. కేబీసీకి దీనికి మీరు అన్నట్టు నాకేం సంబంధం లేదు. కానీ బహుమానాలు ఇచ్చారు మీరు. బహుమానాలు ఇచ్చాను. అదేంటంటే అండి యాక్చువల్గా సత్తెనపల్లిలో నేను రాంబాబు గారు ఎన్నిక చేసినప్పుడు ఎన్నికకు 1 సంవత్సరంన్నర ముందు ఆ ఊరు వెళ్ళి ఇల్లు తీసుకుని అక్కడే ఉన్నాను. ఎన్నికలు అయిన తర్వాత 1.5 సంవత్సరం అక్కడే ఉండి తర్వాత నా వృత్తి బిల్డర్ని కాబట్టి నేను బయటకు వచ్చేసి పని చేసుకున్నప్పుడు వాలంటీర్ నియామకాల్లో ప్రధానమైన పాత్ర నాకుంది. సో అప్పుడు విలేజ్ నాయకులు చెప్పిన వాలంటీర్స్నే అపాయింట్ చేసేవాళ్ళు. సరే వీళ్ళకి విజ్ఞానం ఎంత ఉంది ఎంత లేదని పరీక్ష చేస్తే కొంతమంది అప్ టు స్టాండర్డ్ లేరని నాకు అనిపించింది. 10th క్లాస్ వారు అంటే వారికి ఇచ్చే 5,000 రూపాయల జీతానికి బేసిక్ నెట్వర్క్ వాళ్ళు కొరియర్ సర్వీసు లేకుంటే పథకాలని ప్రజలకి రిజిస్టర్ చేయటం, అవగాహన చేయటం, వీరికి కొద్దిగా స్కిల్ ఇంప్రూవ్ చేయటం కోసం స్కిల్ డెవలప్మెంట్ చేద్దామని అనిపించింది నాకు. అందుకని ఈ వాలంటీర్స్ కోసం అవగాహన పోటీ పరీక్ష జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలని అన్నిటినీ నేను విజువలైజ్ చేసుకుని ఒక ఫ్యాకల్టీని పెట్టి ఒక 1000 క్వశ్చన్లు తయారు చేసి అంటే నేను ఒక్కటే నాకు కూడా కొంత స్వార్థం ఉంది. ఎంతవరకు స్వార్థం అంటే నేను చేసిన ప్రతి పని కూడా బాగా జనంలోకి వెళ్ళిపోవాలి, వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, వాళ్ళు నేను చేసిన కార్యక్రమం బ్రహ్మాండంగా ఉందని అనుకోవాలి కనుక దాన్ని అంత పర్ఫెక్ట్గా డిజైన్ చేసి దాన్ని చక్కటి క్వశ్చన్ పేపర్లు 6 రకాల క్వశ్చన్ పేపర్లు ఓఎంఆర్ షీట్లో ఫిల్ చేయటం, ఉదయం నుంచి ఈవినింగ్ వరకు వేడుకలాగా దాన్ని నిర్వహించడం, దానికి మంచి బహుమతులు పెట్టడం వల్ల ఒకటి స్కిల్ ఇంప్రూవ్ అయింది. గుంటూరు జిల్లాలో 5,423 మంది ఆ ఎగ్జామ్లో పాల్గొన్నారు నా కాంపౌండ్ జిల్లా వ్యాప్తంగా వచ్చి. సో ఇవన్నీ కూడా అధినాయకుని మనసు దోచుకోవడానికి బాగా పనికొచ్చింది అనేది కూడా నాకు తర్వాత తెలిసింది. సో నేను చేసింది ఇప్పుడు అంతమంది వాలంటీర్స్కి నేను విజ్ఞానం పెరిగేటట్టుగా 1000 క్వశ్చన్లు చేసామండి. దానికి ఒక ప్రైజ్ పెట్టలేదు అనుకోండి, లంచం ఇవ్వండి వాళ్ళు కూడా చదవరు. అందుకని ఆ స్పిరిట్ తోటి ఒక ఎగ్జామ్లో గెలవాలి, ఈ ప్రైజ్ కొట్టాలనేటువంటి వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి డెవలప్ అయిందని నేను అనుకుంటాను. ఒక సున్నితమైన ప్రశ్న, మీరు ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేశారు, అప్పట్లో ఏం ఆశించలేదు, అది మీకు ప్రతిఫలించి చక్కగా మీకు టికెట్ ఇచ్చారు, ఓకే. బట్ ఒక ప్రభుత్వం సవ్యంగా సక్రమంగా అన్నీ నడుపుతున్న సమయంలో మీరు అదనంగా ఈ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలు నడపడం వల్ల
దాదాపుగా ఇది ఒక లోటుపాటు అని పరిగణించే అవకాశం ఉంటుందా ప్రభుత్వం వైపు నుంచి? అంటే లోటుపాటు అంటే ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఉదాహరణకి కంటి వెలుగు ప్రభుత్వంలో ఉంది. అయితే విస్తృత స్థాయిలో ప్రభుత్వం కొన్ని కన్స్ట్రెయింట్స్ వల్ల చేయలేదేమో అని నాకు అనిపించింది. ఆ గ్యాప్లో నేను సేవ చేయడం వల్ల నాకు మంచి పేరు వచ్చింది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో కంటి వెలుగుకి అనుసంధానం చేసుకుంటూ బజరంగ నేత్రజ్యోతిని పెట్టాను, కాన్సెప్ట్ ఒకటే. అయితే నేనేంటంటే యాక్యురేట్గా ఇవాళ కార్యక్రమం ముగిసిందంటే వన్ వీక్లో కళ్ళజోడిస్తుండే 1 వీక్లో ఆ గ్రామం వెళ్ళి మళ్ళీ అక్కడే క్యాంప్ పెట్టి వాళ్ళ కళ్ళజోడి పెట్టి వచ్చాను కనుక నాకు గణనీయమైన పేరు వచ్చింది ఒకటి. అలాగే ఆరోగ్యశ్రీని నేను వాడుకోలేదని లేదు, కానీ ప్రోయాక్టివ్గా అంటే ఎవరికన్నా స్ట్రోక్ వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా సర్జరీ చేయటం, యాంజియో చేయటం, లేకుంటే స్టంట్ వేయటం కాకుండా ప్రోయాక్టివ్గా ముందే వెళ్ళి ఎవరెవరికి బీపీలు, షుగర్లు ఉన్నాయి, ఆయాసం ఉంది, అలాంటి వ్యక్తులను గుర్తించడం ద్వారా నేను వారి జీవితాల్ని అడ్వాన్స్గా కాపాడాను అనేది తృప్తి నాకు ఉంటుంది. అవును. అట్లాగే దివ్యాంగుడికి సైకిల్ కావాలి, ప్రభుత్వం దగ్గర ఆ స్కీమ్ లేదు, సో దాన్ని నేను నా సొంత డబ్బులతోటి ఇంప్లిమెంట్ చేశాను. అట్లాగే జైపూర్ కాలు ప్రభుత్వం దగ్గర లేదు, ఎందుకంటే అవన్నీ తెలుసో తెలియకో కాస్మోటిక్స్ కింద ఉన్నాయి. సో ఆ కాళ్ళు ఇవ్వడం, మరి కొద్దిగా మానవతా హృదయాన్ని నేను పెంచుకుని వెస్ట్రన్ కమోడ్ ఇవ్వడం, ఇవన్నీ కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్లు జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితోనే అనుసంధానం చేసుకున్నాను కనుక ప్రభుత్వానికి ఇవి పనికొచ్చినాయి. పార్టీ మెరుగుదల కోసం ఇండైరెక్ట్గా పనిచేసింది కనుక ఈ రోజున పొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ప్రతి సర్వేలు చూపెట్టడానికి జగన్నామ సంక్షేమ సంవత్సరం అంబటి మురళీకృష్ణ కూడా ప్రధాన కారణం అని చెప్పడానికి నేను ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. మీ ఈ స్ట్రాటజీ చూసి మీ సోదరులు అంబటి రాంబాబు గారి స్పందన ఏమిటండి? అంటే నేను చెప్పాలనేది ఏంటంటే, సాంప్రదాయ రాజకీయాలు నాకు తెలుసు, కానీ నేను సాంప్రదాయ రాజకీయాలు ఉన్నంతకాలం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. బేసిక్గా నేను అనుకుంది సాంప్రదాయేతర రాజకీయాలు చేయాలని. అంటే నేను ఈ కార్యక్రమాలు చేసి నేను ఎమ్మెల్యే అవుతానని ఎవరన్నా, నేను భావించానని ఎవరన్నా అనుకున్నప్పుడు నన్ను నవ్వుకుని కూడా ఉంటారు. బట్ నా నమ్మకం నాది, నేను చేశాను, అక్కడి వరకు చేరాను. నేను కరప్ట్ ఫ్రీగా ఉండాలనేది నా జీవితాశయం ఒకటి. అయితే మీరు అన్నట్టు మరి ఇంత డబ్బు ఖర్చు అవుతుంది కదండి రాజకీయాల్లో, రేపు రికవరీ చేయాలంటే 100కి 100 రూపాయలు చేయను. నాకు ఒక తిక్కు ఉంది, దానికి ఒక లెక్క కూడా ఉంది. సో నేను ప్రజల నుంచి ఎట్టి రూపాయి సేకరించడానికి సిద్ధంగా లేను అని నా తల్లి మీద ఒట్టేసి మీటింగ్స్లో కూడా నేను చెప్తున్నాను. దాన్ని మీరు చూస్తారు. ప్రతి 6 నెలలకు ఒక ఇంటర్వ్యూ తీసుకొని నన్ను కరప్ట్ అనే పదం మీరు మనస్ఫూర్తిగా వాడగలిగితే, ప్రతిపక్షాలు ఏమైనా చేస్తుంటే అవన్నీ నేను పట్టించుకోను. అంటే బేసిక్గా మీరు నేను లంచాలు తీసుకోనని చెప్తున్నాను. అది నేను అనేది ఏంటంటే, సాంప్రదాయేతర రాజకీయాలంటే సేవ చేయడం ద్వారా శాసనసభ్యత్వాన్ని పొందడం, శాసనసభ్యత్వాన్ని పొందిన దాన్ని పవర్ని యూజ్ చేసుకుని డబ్బు చేసుకోకుండా ఉండటం. అంటే నేను కరప్ట్ కానప్పుడు ప్రజలందరూ నాకు ఓర్పు, సహనం అన్నీ పెరుగుతాయండి. ప్రజలకి సేవ చేయాలనే గుణం మనకి, అధికారం ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయాలనే కాంక్షని ఈ డబ్బు పట్ల మోజుతోటి అది కట్ చేసి పారేస్తుందని నా అభిప్రాయం. దాని లేకుండా ఉంటే స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయొచ్చని నేను అనుకుంటున్నాను.